అందరికీ నమస్కారము. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, తర్వాత ఫ్యాక్టరీలు, వ్యాపారాలు ఇలా చాలా ఉన్నాయి. అయితే ఏదో ఒక చోట ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ పొరపాటున తప్పు చేశాడు. ఎందుకంటే మా మనుషులు 100% కాదు. ఎందుకంటే వాళ్ళేం దేవుళ్ళేం కాదు. కాకపోతే పూర్వం సామెతలు చెప్పేవాళ్ళు ఏంటంటే, ఎవరన్నా తప్పు చేస్తే ముందు గ్రహపాటు అంటారు, తర్వాత పొరపాటు అంటారు, తర్వాత అలవాటు. ఆయనకు అలవాటు అయిపోయింది, తప్పు చేస్తాడు, ఒప్పుకోడు అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ ఆఫీసులో ఒక హైయర్ పొజిషన్, అంటే మిడిల్ హైయర్ పొజిషన్లో ఉన్న అతను ఏదైనా తప్పు చేస్తే దానివలన ఆ కంపెనీకి నష్టమే కాకుండా ఆ ఉద్యోగస్తులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఇది ఇప్పుడు ఎలా ఉందంటే, సమాజంలో ఎవరైనా ఏ పని చేస్తున్నా కానీ ప్రతి వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది. వీళ్ళు కాకుండా వాళ్ళు కాకుండా ఎవరో ఒకరు చూస్తుంటారు. చూసి ఒకవేళ డైరెక్ట్గా ధైర్యంగా వచ్చి, అయ్యా నా వలన ఈ తప్పు జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ సారీ, క్షమించండి, దీనికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను, మళ్ళీ ఫ్యూచర్లో చేయను, ఈ జరిగిన తప్పుకు ఏదైతే ఉందో మూల్యం కూడా చెల్లించేదానికి రెడీగా ఉన్నాను అని ఒప్పుకోవాలి. ఇప్పుడు అలాగే చూడండి, యాక్సిడెంట్లు కానీ, రైల్వే యాక్సిడెంట్లు కానీ, తర్వాత ఇవన్నీ ఏంటంటే, కొంతమంది వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి సరిగా ఉండక ఏదో ఒకటి వాళ్ళకు మంచి పేరు రావాలని తప్పు చేసేసి ఈ మధ్యకాలంలో అదొక కామన్ వర్డ్ అయింది, సారీ అనడం. సారీ అంటే అయిపోయిందంటే అన్నట్ట, చేతులు కడిగేసుకున్నాము అన్నట్టుగా. కానీ ఇది తప్పు. ఎవరన్నా కానీ ఇప్పుడు చూడండి, మీరు ఒక తప్పు చేసి అబద్ధం ఆడారనుకోండి, ఆ అబద్ధాన్ని సపోర్ట్ చేసేదానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కాబట్టి మీరే ఆలోచించండి. ఏదైనా ఉంటే తప్పు చేస్తే జినాయిన్గా ఒప్పుకోండి. ఒప్పుకొని అయితే తగిన మూల్యం చెల్లించవలసి వస్తే చెల్లించండి. లేదా మీ నిజాయితీకి మెచ్చుకొని ఆ పలానా వ్యక్తి, అరే తన నిజాయితీపరుడు, చేసిన తప్పును ఒప్పుకున్నాడు, ఏదో తెలియకుండా చేసి ఉండొచ్చు అని మీకు మీద చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని మీ ఉద్యోగాల్లో కానీ, మీ యొక్క వ్యాపారంలో కానీ కంటిన్యూ చేసేదానికి అవకాశాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ, ఎవరైనా కానీ, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటాము, బండి మీద వెళ్తుంటాము, ఎవరికన్నా గుద్దుతాము, ఆ తప్పు మన వల్ల రాంగ్ సైడ్ పోతుంటాము. కానీ ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదనుకో మళ్ళీ వాడు కేసు పెట్టడము, పోలీసులు రావడము, నానాక రభస. అలాగే ఇప్పుడు ఇంటి దగ్గర పక్కన వాళ్ళు ఉంటారు, కొంతమంది యువకులు పాటలు పాడుకుంటూ అల్లరి చేస్తూ అవి ఇవి రాత్రి 12 గంటల వరకు నిద్రపోకుండా పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ ఇంటి ఓనర్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి, ఏంటిది బాబు ఇది అంటే, ఈ టైంలో తాగొచ్చా, ఇలా రవస చేయొచ్చా, రెసిడెన్షియల్ లొకాలిటీ, ఏదో మీరు మంచి వాళ్ళని, ఎవరో ఇంతకుముందు 2 ఉన్నారని ఇస్తే ఇప్పుడు ఈ విధంగా చేయడం మంచిది కాదు అని వాళ్ళను కొంచెం తిట్టేసి పంపిస్తారు. కాకపోతే పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు,
వాళ్ళు కూడా ఏదో తప్పులు చేస్తారు. పెద్దవాళ్ళ తప్పుల గురించి నేనేం మాట్లాడను. అంటే ఎక్స్ట్రా మరటేలా పరిచయం ఏమైనా ఉండొచ్చు, లేకపోతే వ్యసన పనులు ఏమన్నా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ భార్య దగ్గర ఒప్పుకొని ఆ అలవాట్లు మానేస్తే ఆయనకే మంచిది. కాబట్టి ప్రతి జీవితంలో ఏదో ఒకరోజు రియలైజేషన్ అనేది ప్రతి మనిషికి ఉండాలి. వెళ్ళేటప్పుడు ఏది రాదు, తీసుకొచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఏదే ఈ ఒప్పుకోవడంలో గ్రహపాటు, పొరపాటు, అలవాట్లు అనేటివి ఉండవు. ఒకసారి తప్పు అంటే తప్పు జరిగింది, ఇంకా మళ్ళీ తిరిగి రిపీట్ చేయను అని అది చేయకుండా ఉంటే మీకు సమాజంలో మంచి పేరు ఉంటుంది. జై హింద్, జై భారత్.